కాదని మారారు. అయితే 5 ఏళ్ల క్రితం వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో మీరంటే ప్రజా ప్రస్థాన విధ్వంసం మొదలుపెట్టిన తర్వాత వ్యవస్థలను విధ్వంసం చేసింది, భారత ప్రభుత్వ ఐపీసీ సెక్షన్లను కూడా విధ్వంసం చేసింది, ఐఏఎస్ ఐపీఎస్ కూడా సైతం కోర్టులో ఎదుర్కోవాల్సిన శిక్ష భరించిన పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా రాష్ట్రంలో నుండి లా అండ్ ఆర్డర్ కావచ్చు, రక్షణ కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, మహిళలను రక్షించడంలో వ్యవహారాలు కావచ్చు, రైతుల కాడ నుంచి మొత్తం అన్ని కుల మత ప్రాంతాలుగా చూసుకుంటే ప్రతి ఒక్కరిని నేరుగా హింసించారు. అది పన్ను రూపం అంటారా, దోచుకోవడం అంటారా, కబ్జాలు అంటారా, లేదంటే జే ట్యాక్స్ అంటారా, లేదా మద్యం నిషేధం పైన ఉన్న ఆంక్షలు అంటారా. ఈ విషయం పైన చాలా సార్లు డిబేట్లు నడిచాయి. మీలాంటి సాయి గారు లాంటి వాళ్ళు చాలా మంది అన్ని విషయాలు డెప్త్కి వెళ్ళి సమాచారం తీసుకున్నాం. మేము చెప్పాం, చాలా సార్లు చెప్పాం, సార్ ఇది చాలా భారీగా వ్యతిరేకత వస్తా ఉంది, మీరు కరెక్ట్ చేసుకోండి అని. కరెక్ట్ చేసుకుంటారో కరెక్ట్ చేసుకుంటారో అర్థం కాక వాళ్ళు మాకు 150 ఇచ్చారు కాబట్టి మాకు ప్రజా తీర్పు మా వైపు ఉందని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఒక న్యాయబద్ధంగా కాకుండా అక్రమంగా వెళ్ళడానికి ముందుకు. ఈ ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆమెతో ముందుకెళ్లారో ప్రజల తీర్పు పూర్తి స్థాయిలో రివర్స్ అవడంతో ఒకసారిగా వాళ్ళు 150 నుంచి 11 పడ్డం. అనేక అంశాలపైన అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ శాసనసభ శాఖ కావచ్చు, బయట కావచ్చు, బూతుల పర్వం చెప్పేటప్పుడు వాళ్ళు హెచ్చరించి కనీసం వార్నింగ్ ఇచ్చుంటే కొంతలో కొంత మెరుగు అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఏ విధంగా కష్టపడి 10 ఏళ్లు పాదయాత్ర చేసి నిలబెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు, అంత ఫలితాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు కాపాడుకోలేకపోవడం అనేది కొంత వాళ్ళకి తర్కించుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి. మళ్ళీ మా ప్రభుత్వం ఈరోజు ప్రజలు ఊహించిన విధంగా నేను కూడా 130+ మీద చాలా సార్లు అన్నాను ఆ విషయం పై. అలా కాకుండా పుట్టమికి 164 రావడం అనేది వారు వన్ సైడ్. మాకు ప్రజలు గురుతరమైన బాధ్యత మా ఉజస్కంధానం పెట్టి ఆర్థిక విధ్వంసం అయింది, ఒక రకంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, లా అండ్ ఆర్డర్లో పెట్టాలి, చాలా అంశాలపైన పోలవరం పైన కానీ అలాగే రాజధాని నిర్మించడంలో కానీ మేము ఇచ్చిన ప్రధాన 2 సంతకాలు, ఒకటి వచ్చి మెగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ చేయటం పైన, తర్వాత 2వ మెగా డీస్, 3, 4 పోలవరం అమరావతి. మాకు ఉన్నటువంటి టాస్క్ ముందు చాలా పెద్దది, దీని మీద ఫోకస్ చేయాలి. అంతేగాని భావోద్వేగాలు